ఇంకెన్నాళ్ళు రెంటింట్లో ఉంటాం? సొంత ఇంటి కలను నెరవేర్చుకుందాం. సుమన్ టీవీ బిగ్గెస్ట్ ప్రాపర్టీ ఎక్స్పో అక్టోబర్ 18, 19 హెచ్ఎస్సిసి నోవోటెల్ హైదరాబాద్. ఇప్పుడే ఫ్రీ ఎంట్రీ కోసం కాల్ చేయండి. సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిషులు డాక్టర్ ప్రదీప్ జోషి గారు. వారితో మాట్లాడదాం. గురువు గారు నమస్కారం. శ్రీమాత్రే నమః. ఈ కార్తీక మాసంలో ఎలాంటి తీర్థయాత్రలు చిన్నగా క్లుప్తంగా ఏమైనా, ఎందుకంటే చాలా మంది చెయ్యాలి అనుకుంటారు, మాసం మంచిది అని పెళ్ళిళ్ళు ఎలా చేసుకుంటున్నారో తీర్థయాత్రలు కూడా అలా అనుకుంటారు కదా గురువు, ఏమైనా విషయం ఏంటంటే కార్తీక మాసం. కార్తీక మాసం అంటే సుబ్రహ్మణ్య స్వామి యొక్క మాసం. కార్తీకుడు అంటే సుబ్రహ్మణ్య స్వామి. సుబ్రహ్మణ్య స్వామికి చాలా ఇష్టమైనటువంటి మాసం ఇది. ఇంకోటి ఏంటంటే అమ్మవారికి అయ్యగారికి కూడా ఇష్టమైన మాసం ఇదే కార్తీక మాసం. విషయం ఏంటంటే మనకి 3 మాసాలు కంటిన్యూ వస్తుంది. ఆశ్వయుజం, కార్తీకం, మార్గశీర్షం, భాద్రపదం కూడా వేసుకుందాం. తర్వాత శ్రావణ మాసం కూడా వేసుకుందాం. శ్రావణ మాసం అంతా లక్ష్మీదేవికి ఇష్టమైంది. భాద్రపద మాసం అంతా మహాగణపతి. ఆశ్వయుజ మాసం అంతా అమ్మవారు పార్వతీదేవి, లలితా త్రిపుర సుందరి, మహాకాళి, మహాచండి అమ్మవారికి సంబంధించింది. తర్వాత వచ్చేది కార్తీక మాసం. కార్తీక మాసం ఎవరికి అని అంటే శివుడికి ఇష్టం. శివుడు అంటే సుబ్రహ్మణ్య స్వామి. శివుడు సుబ్రహ్మణ్య స్వామికి. శివుడు అంటే మళ్ళీ అమ్మవారిని అభేద్యం చేయకూడదు. దీంట్లో అమ్మవారిని కూడా కలుపుకోవాలి. కార్తీక మాసం అంటే కార్తీక మాసం అంతా కూడా ఫ్యామిలీ అన్నమాట. టోటల్ ఫ్యామిలీ. ఎవరు? శివుడు, అమ్మవారు, సుబ్రహ్మణ్య స్వామి, నందీశ్వరుడు, అదేవిధంగా గణేశ్వరుడు. శివ పంచాయతం అంటారు. ఈ శివ పంచాయతం అంతా కూడా కార్తీక మాసమే. కాబట్టి కార్తీక మాసం అంతా కూడా శివుడికి. మార్గశీర్ష మాసం వచ్చింది అనుకోండి, మళ్ళీ అయ్యగారు విష్ణువు. ధనుర్మాసం అంటారు. మాసానాం మార్గశీర్షోస్మి. శ్రీ మహావిష్ణువు ఏం చెప్పాడు భగవద్గీతలో? నేను మాసంలో మార్గశీర్ష మాసాన్ని, నాకు మార్గశీర్షం రాజు, నాకు తిరుపావడే చేయండి అని చెప్పారు. కాబట్టి మార్గశీర్ష మాసం అంతా కూడా మీరు ఏ శ్రీ వైష్ణవుడి ఇంటికి వెళ్ళినా, ఏ మాధ్వ బ్రాహ్మణుడి ఇంటికి వెళ్ళినా, మీరు ఏ ఉత్తరాది మఠంకి వెళ్ళినా మార్గశీర్ష మాసం అంతా కూడా మీకు తెల్లవారుజామున సూర్యోదయం కాకముందే భోజనాలు అయిపోతాయి. అక్కడ ఎర్లీ మార్నింగ్ భోజనాలు అయిపోతాయి. అందరూ ఈ పొంగల్ అని ఉంటుంది. మార్గశీర్ష మాసం పొంగల్కి ఫేమస్. మిరియాలు తినాలి అని చెప్పి అది అష్టాంగ హృదయం కూడా అదే చెప్తుంది. సో మార్గశీర్ష మాసం. ఇలా ఇవి 5 మాసాలు చాలా ప్రాముఖ్యత కలిగినటువంటివి. సో కార్తీక మాసం ఏంటంటే సుబ్రహ్మణ్య స్వామికి చాలా ఇష్టమైనటువంటి మాసం. ఈ శివమాసములో, కార్తీక మాసములో ప్రత్యేకంగా 12 జ్యోతిర్లింగాలు దర్శనం చేసుకోవాలి. ఏదైనా ఒక జ్యోతిర్లింగమైన దర్శనం చేసుకోవాలి, లేదా పంచభూత శివలింగాలు దర్శనం చేసుకోవాలి, లేదా పంచారామాలైనా దర్శనం చేసుకోవాలి. పంచారామాలు మన ఆంధ్రదేశంలోనే ఉంటాయి. పంచారామాలు మన దగ్గరనే. ద్రాక్షారామము, అమరారామము, ఇవన్నీ కూడా మన దగ్గరనే ఉంటాయి. సో పంచారామాలు మన తెలుగు వాళ్ళు ఎక్కడున్నా వెళ్ళిపోయి ఒక్క రోజులో కార్ టూర్ వేసుకున్న 3 రోజుల్లో దర్శనం చేసుకొని రావచ్చు. పంచారామాలు దర్శనం చేసుకోండి. పంచభూత శివలింగాలు ఉంటాయి. ఈ పంచభూత శివలింగాల్లో అయితే ఇక్కడి నుంచి స్టార్ట్, ఇప్పుడు మనము కౌంట్ చేయడం స్టార్ట్ చేస్తే ఇక్కడ నుంచైనా చేస్తాం, లేదా ఇక్కడ నుంచి చేస్తాం. ఇక్కడ మధ్య నుంచి కౌంట్ చేయం కదా. కాబట్టి ఇది బాగా గుర్తుపెట్టుకోండి. పృథ్వీ, అపహ, తేజ, వాయు, ఆకాశం 5. సో పృథ్వీలింగం ఏంటి అంటే కనుక కంచి కామకోటి పీఠం ఉన్నటువంటి ప్రదేశం కాంచీపురం. కాంచీపురములో ఏకాంబ్రనాథ స్వామి దేవస్థానము పృథ్వీలింగం. సో ఏకాంబ్రనాథ స్వామి దేవస్థానం దర్శనం చేసుకోవాలి. పక్కనే కంచి కామకోటి పీఠము, అమ్మవారి కాంచి కామాక్షి అమ్మవారు ఉంటారు. నా ఇష్టదైవం, నాకు పలికే అమ్మవారు, నాకు PhD పట్ట ఇచ్చిన అమ్మవారు. సో ఫస్ట్ పృథ్వీలింగ దర్శనం చేసుకోవాలి. పృథ్వీలింగ దర్శనం చేసుకొని రెండవది పృథ్వీ అపహ అంటే ఏంటి? నీరు. రెండవది నీరులింగం, నీటిలింగం. జలలింగం అంటే జంబుకేశ్వర స్వామి దేవస్థానం. జంబుకేశ్వరం వెళ్ళాలి. మళ్ళీ పక్కనే శ్రీకాళహస్తి దగ్గరలో ఉంది కదండి, శ్రీకాళహస్తికి వెళ్తాను అనకూడదు, జంబుకేశ్వరానికే పోవాలి. సెకండ్ జంబుకేశ్వరం వెళ్ళి జలలింగ దర్శనం చేసుకోవాలి. తర్వాత ఈ శివలింగాలన్నిటికి వెళ్ళే ముందు నేనేం చెప్తాను అంటే, మన దగ్గర ఒక స్ఫటికలింగం ఉంటుంది మా శ్రీచక్ర పీఠంలో. మీరు దగ్గర ఆర్డర్ చేసి తీసుకోవచ్చు. స్ఫటికలింగం ఆన్లైన్లో ఆర్డర్ చేసి తీసుకోవచ్చు. కాకపోతే భాగ్యనగరంలో ఉండేవాళ్ళు మాత్రం డైరెక్ట్ వచ్చి తీసుకుంటే మంచిది. ఆన్లైన్లో ఆర్డర్ చేసినా మీరు డైరెక్ట్ వచ్చి తీసుకోండి అని చెప్తాను నేను. నా చేతుల మీదకించి ఇస్తాను, డైరెక్ట్ వచ్చి తీసుకోండి స్ఫటికలింగం. ఎందుకోసం అంటే మేము ఆన్లైన్లో పంపిస్తే పగిలిపోతున్నాయి. అవి చాలా డెడికేటెడ్గా ఉంటున్నాయి, వాళ్ళు ఇవ్వట్లేదు. అందుకే నేను ఆన్లైన్లో పంపించట్లేదు శివలింగము.
మీరు ఆర్డర్ చేసుకున్నా డైరెక్ట్ మీ వాళ్ళని ఎవరినైనా భాగ్యనగరానికి వచ్చి మా ఆఫీస్ నుంచి వచ్చి తీసుకెళ్ళమని చెప్పండి. తప్పకుండా. స్ఫటికలింగం ఇస్తాను. ఈ స్ఫటికలింగం దగ్గర పెట్టుకొని బాక్స్లో భద్రంగా పెట్టుకొని మీరు ఎక్కడికి వెళితే అక్కడ ఆ అయ్యగారికి ఒక 500 రూపాయలు ఇచ్చి ఈ శివలింగం ఆ శివలింగానికి తాకిచ్చి ఇవ్వండి అని చెప్పండి. ఇస్తారు. ఓ 500 ఇస్తారు, లేదంటే 1000 రూపాయలు ఇచ్చినా చేస్తారు. వెళ్ళి ఆ శివలింగాల్ని ఈ స్ఫటికలింగం టచ్ చేసి తెచ్చుకోండి. పంచభూత శివలింగాల్ని ఈ శివలింగంతో టచ్ చేయించండి, స్ఫటికలింగం. దీన్ని మణిలింగము అంటారు. మణిలింగము అంటారు. అది కూడా చెప్తాను, మణిలింగం అంటే ఏందో చెప్తాను. ఏకాంబరనాథ స్వామి వారు అయిపోయారు, అక్కడ శివలింగం టచ్ చేయించారు. జంబుకేశ్వరం అయిపోయింది, అక్కడ కూడా టచ్ చేయించారు, అయిపోయింది. నెక్స్ట్ పృథివీ అపహ తేజ, తేజోలింగం అంటారు. ఇది చాలా పెద్ద, ఇది చాలా చిన్న శివలింగం కానీ పెద్ద దేవస్థానము, రష్ విపరీతంగా ఉంటుంది. మీకు ఈ 2 చోట్ల పెద్దగా రష్ ఉంటుంది, కానీ ఈ 3వ చోట తేజోలింగం దగ్గర రష్ విపరీతంగా ఉంటుంది. అదేమిటంటే కనుక అరుణాచలము. అరుణాచలము, అరుణం అంటే కూడా అదే. అరుణం అంటే సూర్యుడు, సూర్యలింగం. సూర్యుడు అంటే బగబగ బండుతూ ఉంటాడు కాబట్టి తేజోలింగం అక్కడనే. అందుకే అందులోపల ఎంత ఏసీలు పెట్టండి, తేజోలింగం దగ్గర పోతే మీరు ఎన్ని ఏసీలు పెట్టినా లోపల పోగానే ఉక్కబోస్తుంది వేడి. కాబట్టి తేజోలింగ దర్శనం చేసుకోండి. అరుణాచలములో ఉండేటువంటి యొక్క లింగము తేజోలింగం. తేజోలింగం దర్శనం చేసుకోండి. వాస్తవంగా మీరందరూ అనుకుంటున్న తేజోలింగము అరుణాచలంలో ఉండే తేజోలింగము అది కాదు, అది ప్రతిష్టాపన చేసిందే. నిలువెత్తు తేజోలింగం ఏమిటి అని అంటే గనక అరుణాచలం కొండనే తేజోలింగం. కొండనే అరుణాచలమే తేజోలింగం అంటే. సో ఆ కొండనే అరుణాచలం. అదే దేవతలు. ఇప్పుడు మనకి కైలాస పర్వతము వెళ్ళలేనటువంటి వాడు అరుణాచలమైన చూసిన చాలు, కైలాసం చూసిన పుణ్యం వస్తుంది. కాబట్టి అదే తేజోలింగం, కైలాసమే తేజోలింగం. కాబట్టి ఆ అరుణాచల తేజోలింగం ప్రదక్షిణ చేయాలి. సో అరుణాచలం వెళ్తే నేను శివలింగం దర్శనం చేసుకున్న గురుగారు అయిపోయింది గురుగారు అంటే కాదు. రాత్రి వరకు ఉండి రాత్రి పూట తిరగండి, పొద్దున పూట తిరక్కండి. నేనే చెప్తున్నా, పొద్దున పూట తిరక్కండి. కార్తీక మాసము రాత్రి మాసం కాబట్టి వెళితే రాత్రి పూట ప్రదక్షిణ చేయండి. పొద్దున పూట మీరు వెళ్ళారు అనుకోండి ఇంకా కాళ్ళు బొబ్బలు కడతాయి, కాబట్టి వెళ్ళకండి. నేను చెప్పాను కూడా అక్కడ, నాకు తెలిసిన ఈవో కనుక చెప్పాను, ఇట్లా కాదండి ఇంతమంది భక్తులు వస్తున్నారు, మీరు ఆ రోడ్డు అంతా కూడా ఏదన్నా కొబ్బరిది ఒకటి ఏదైనా పరచండి, ఒకటి మ్యాట్ పరచండి, కాళ్ళు కాలకుండా ఏదైనా చేయండి అని చెప్పేసి అన్నాము. చేస్తామండి అన్నారు, కానీ ఏం చేయట్లే. కానీ చేయాల్సిందే, చేస్తే మంచిది. ఎందుకోసమంటే నేను నడిచాను కానీ నాకు కూడా కాళ్ళు మొత్తం రప్చర్ అయిపోయాయి. 2 రోజులు చాలా నొప్పి విపరీతంగా అయింది. కాబట్టి ఏదో భక్తులకు ఏదో సౌకర్యం చేయండి. లేదంటే ఎవరైనా శ్రీమంతులు బోల్డ్ మంది ఉంటారు, ఏదైనా ఒక మ్యాట్, గ్రీన్ మ్యాట్ లాంటివి ఇవన్నీ ఎంత హార్డ్లీ ఒక 5 లక్షల రూపాయలు అవుతుంది. వెళ్ళి అక్కడ వేపించేసేయండి, డొనేషన్ చేయండి. ఎంతమంది నడుస్తే అంత పుణ్యం మీకు కూడా వస్తుంది. కాబట్టి ఈ దానం కూడా ఇది కూడా మంచిదే. ఒక పెద్ద కార్పెట్ 5 లక్షల వర్త్ కార్పెట్, అది ఎంత 18 కిలోమీటర్ల వర్త్ మీరు కార్పెట్ దానం చేసినా మంచిదే. సో ఆ కార్పెట్ మీద జనాలందరూ నడుచుకుంటూ వెళ్తారు, వాళ్ళకే కష్టం రాదు. కాబట్టి అరుణాచలంకి వెళ్ళాలి. అరుణాచల దర్శనం అయిపోతుంది. ఇక్కడ దర్శనం అయిన తర్వాత అరుణాచలం లోపల రాత్రి నిద్ర చేస్తే మంచిది. ఈ అన్ని ప్రదేశాల్లోనూ రాత్రి నిద్ర చేస్తే మంచిది. ఇవాళ ఒకటి టకటక వెళ్ళిపోవడం కాదు, ప్రతి క్షేత్రంలో ఒక రోజు ఉండాలి, ఒక నిద్ర చేయాలి. నిద్ర చేసాం, అయిపోయింది. నెక్స్ట్ తెల్లారి లేచాం, బయలుదేరాం అరుణాచలం నుంచి ఎక్కడికి. ఇప్పుడు వాయులింగం ఇక్కడ అంటే మళ్ళీ శ్రీకాళహస్తికి రావాలి. అరుణాచలం నుంచి శ్రీకాళహస్తి రావాల్సిందే, తప్పదు. శ్రీకాళహస్తికి వచ్చి శ్రీకాళహస్తిలో స్వామివారిని దర్శనం చేసుకోవాలి, వాయులింగాన్ని దర్శనం చేసుకోవాలి. దర్శనం చేసుకొని అక్కడ కూడా ఒక రాత్రి, అక్కడ ఏదో రావుకేతుల పూజ అంటారు, చేసుకోండి, ఏం పర్వాలేదు, చక్కగా దర్శనం చేసుకోండి. దర్శనం చేసుకున్నాక నెక్స్ట్ శ్రీకాళహస్తి దర్శనం అయిన తర్వాత అక్కడి నుంచి వెళ్ళాల్సింది 5వ లింగము చిదంబర క్షేత్రం. చిదంబర రహస్యం చిదంబరం. అక్కడి నుంచి చిదంబరం వెళ్ళాలి, అది కూడా బాగా దూరమే. మళ్ళీ ఆల్మోస్ట్ అరుణాచలం టచ్ చేయాల్సిందే చిదంబరం పోవాలంటే. అలా ఆర్డర్లో వెళ్ళాల్సిందే. వెళ్ళి చిదంబరంకి వెళ్ళాలి. చిదంబరంలో వెళ్ళి చిదంబర స్వామివారి, నటరాజ స్వామివారి దర్శనం చేసుకోవాలి. చిదంబరంలో ఒక ఫెసిలిటీ ఏంటంటే ఈ 4 జ్యోతిర్లింగాల దగ్గర ఎక్కడ కూడా శివుడిని మనం ముట్టడం కానీ, శివుడికి పూజ చేయించడం కానీ ఇవేవి ఉండవు. అంటే ఉంటాయి, మనం డబ్బులు కట్టాలి, చూడాలి. కానీ ఈ
5వ క్షేత్రమైన చిదంబరంలో ఏంటంటే మీరు స్ఫటికలింగం తీసుకెళ్ళమని చెప్పాను కదా, అవును గురుగారు. ఆ స్ఫటికలింగం తీసుకొని వెళ్ళి చిదంబర క్షేత్రంలో ఒక టికెట్ ఉంటుంది, 10,000 రూపాయలు 20,000 రూపాయల టికెట్ ఏమో ఉంటుంది. ఆ టికెట్ తీసుకొని ఆ అయ్యగారి చేతికి నీ శివలింగం ఇచ్చేసి, అక్కడ కూడా సేమ్ అదే శివలింగం ఉంటుంది, సేమ్ స్ఫటికలింగం. నేను అక్కడ చూసే మాడ్యూల్ తయారు చేయించాను. ఓకే. సేమ్ నేను ఏదైతే శివలింగం ఇస్తానో అదే శివలింగం అక్కడ ఉంటుంది మాడ్యూల్. సో ఆ శివలింగం పక్కన పెట్టి పూజ చేయించండి, పక్కన పెట్టైనా ఇస్తారు, లేదంటే మీరు ఇంకో పక్కన పెట్టైనా పూజ చేయించండి, ఈ శివలింగం పూజ చేసి మాకు ఇవ్వండి అంటే వాళ్ళు పూజ చేసి ఇస్తారు. ఈ 5వ క్షేత్రంలో ఉన్న విశేషత ఏంటంటే మీకు అక్కడ శివలింగం ఉండదు, మీకు స్ఫటికలింగానికే పూజ చేస్తారు, అక్కడ శివలింగం ఉండదు. అక్కడ ఆకాశలింగం. ఆకాశం అంటే ఏంటంటే శబ్దం. శబ్దం కనబడుతుందా? వినపడుతుంది. కాబట్టి ఆకాశం అంటే శబ్దం కనపడదు, వినపడుతుంది. కాబట్టి ఏం చేస్తారంటే అందరిని లైన్లో ఉండమని చెప్పి కట్టం తీస్తారు. అందులోపల బంగారు ఆకులు ఉంటాయి, బంగారు ఆకులు ఉంటాయి. అవి ఎప్పుడు కదులుతూ ఉంటాయి. అక్కడ గాలి లేదు, ఏమీ లేదు, కానీ కదులుతూ ఉంటాయి అన్నమాట. సో ఆ బంగారు ఆకుల్ని చూసి ఆ శూన్యంలోని స్వామి చిదంబర స్వామి, అదే చిదంబర రహస్యం. శూన్యంలో స్వామి ఉంటారు. ఆకాశలింగం, శబ్దలింగం. సౌండ్ ఏమైనా వస్తుందా? అది మునుపటి కాలంలో ఉంటుండే, ఇప్పుడు అంత ఆ వైబ్రేషన్స్ ఉన్నాయి, కానీ దాన్ని ఎర్లీ మార్నింగ్ వెళ్ళాలి, పక్కనే కూర్చొని చూస్తూ ఉంటుంది. నీకు దానికి బాగా దూరం ఉంటుంది కాబట్టి వినపడదు. ఎస్, వినిపిస్తుంది శబ్దం, గ్రీంకార శబ్దం వినిపిస్తుంది. ఆ ఓంకార శబ్దం వినపడాలంటే గడప దగ్గరికి వెళ్ళాలి. గడప దగ్గరికి వెళ్ళి ఏకాంత ధ్యానం చేస్తే వినిపిస్తుంది. ఓంకార శబ్దం వినిపిస్తుంది, అదే శబ్దం, అక్కడ నాదం అక్కడనే ఉంటుంది. నాద బ్రహ్మ అంటారు చిదంబర స్వామికి. సో చిదంబర నటరాజస్వామి క్షేత్రం అక్కడ ఉంటుంది. ఇది చూసుకోవాలి. ఈ 5 శివలింగాలను దర్శనం చేసుకోవాలి. ఇదే ప్యాటర్న్లో వెళ్ళాలి. ఈ రూట్ మ్యాప్లో మధ్యలో మీకు ఏమేమి వస్తాయో చెప్తాను, అవన్నీ కంప్లీట్ చేయండి. ఈ రూట్ మ్యాప్లో వచ్చే అన్ని దేవాలయాలు కంప్లీట్ చేసుకోవాలి. కాబట్టి కార్తీక మాసంలో వీటిని మెయిన్గా చేసుకొని మధ్యలో వచ్చే క్షేత్రాలన్నింటిని దర్శనం చేసుకుంటూ వెళ్ళాలి. అందులోపల మనకి తిరుపతి వస్తుంది, తర్వాత కాణిపాకం వస్తుంది, ఆ తర్వాత ఈ చిదంబర క్షేత్రానికి వెళ్ళేటప్పుడు శ్రీరంగం వస్తుంది. శ్రీరంగం తర్వాత వచ్చేటువంటిది పెద్ద దేవస్థానం బృహదీశ్వర ఆలయం వస్తుంది, బృహదీశ్వర ఆలయం. ఆ తర్వాత పళని సుబ్రహ్మణ్య స్వామి దర్శనం అవుతుంది. పళని తర్వాత నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే సముద్ర తీరంలో ఉండేటువంటి సుబ్రహ్మణ్య స్వామి క్షేత్రం ఒకటి ఉంటుంది, అది దర్శనం చేసుకోవాలి. తర్వాత మధురైలో స్వామివారి అమ్మవారి దర్శనం చేసుకోవాలి. మధురైలో మెయిన్గా నటరాజస్వామి తత్వస్వరూపాలు మీకు 2 కనిపిస్తాయి. నటరాజస్వామి చిదంబరంలో ఉన్న నటరాజస్వామి యొక్క బృహద్ ఆకార స్వరూపాలు, నటరాజస్వామి యొక్క తత్వం అదేంటంటే గనక లయతత్వం. నటరాజస్వామి యొక్క నాట్యం లయనాట్యం అంటారు. ఆ లయనాట్యములో ఎడమకాలు కింద ఉంటే లయం, కుడికాలు కింద ఉంటే సృష్టి. సో సృష్టికి లయానికి నటరాజస్వామి నాట్యమే ఉంటుంది. అందుకే కుడికాలు ఎడమకాలు 2 ప్రతిష్ఠించినటువంటి ప్రదేశము మీకు మధురైలో స్వామివారు ఆయన సుందరమూర్తి. సో ఆ సుందరమూర్తి స్వామివారి దర్శనం గుడిలో వెళితే మీరు ఆ శిల్పకళా వైభవాన్ని మొత్తం మీరు చూడాలి మధురైలో. ఆ మధురై చూసుకొని రామేశ్వరం వెళ్ళండి. రామేశ్వరంలో మణిలింగం ఉంటుంది. రామేశ్వర మణిలింగం మీరు దర్శనం చేసుకున్నాక మన దగ్గర నుంచి ఏదైతే శివలింగం మీరు తీసుకొని వెళ్తారో మీరు ఆ మణిలింగాన్ని చూడండి, మీ చేతిలో కూడా అదే మణిలింగం ఉంటుంది. రామేశ్వరంలో తెల్లవారుజామున 4:30 నుంచి 6 గంటల వరకు మణిలింగ దర్శనం చేయిస్తారు. రామేశ్వర లింగము చిన్నగా ఉంటుంది, అది సైకతలింగం కాబట్టి అది రాను తరిగిపోతూ ఉంది. రామేశ్వరంలో ఈ స్ఫటికలింగానికే పూజ చేస్తారు, మణిలింగానికి పూజ చేస్తారు. కాబట్టి ఆ మణిలింగం ఒకటి చూడండి, మీకు అర్థమవుతుంది, నీ చేతిలో ఉన్న లింగం ఏందో తెలుస్తుంది. సో స్ఫటికలింగము మా దగ్గర ఉంటుంది, పెద్దది 250 గ్రాములది తీసుకోండి, బాగుంటుంది. 250 గ్రాములది. డబ్బులు ఖర్చు అవుతాయి, 25,000 అవుతాయి, కానీ 250 గ్రాములది తీసుకోండి, బాగుంటుంది. రోజు చక్కగా ఇంట్లో పూజ చేసుకోవచ్చు, ఏ నియమాలు లేవు. ఎందుకోసమంటే అది స్ఫటికం అంటే అగ్నిలింగం, దానికి దోషాలు ఉండవు, మైల ఏది పట్టదు. ఆ శక్తే అంత స్ఫటిక శక్తి ఉంటుంది, మహాద్భుతమైన శక్తి ఉంటుంది, అది పెట్టుకోండి. కాబట్టి నేను చెప్పిన ఈ క్షేత్రాలన్నీ ఏవైతే ఉన్నాయో ఈ ప్యాటర్న్లో ఒక చక్కగా గూగుల్ మ్యాప్లో ఒక ప్యాటర్న్ వేసుకోండి. కాకపోతే ఫస్ట్ ఈ ప్యాటర్న్ వేసుకోండి, మీరు చెప్పిన 5 శివలింగాల ప్యాటర్న్. అయితే మీరు చిదంబరం నుంచి అయినా స్టార్ట్ చేయండి, లేదా
కాంచీపురం నుంచి అయినా స్టార్ట్ చేయండి. ఎక్కడి నుంచి స్టార్ట్ చేసినా ఇవన్నీ కవర్ చేసుకోవడానికి చూడండి. ఎందుకోసమంటే నాకు తెలిసి జంబుకేశ్వర స్వామి దర్శనం చేసుకున్న తర్వాత ఇవన్నీ అయిపోతాయి. రామేశ్వరము, మధురై ఇవన్నీ వేసుకొని బృహదీశ్వరం చేసుకొని అరుణాచలం అయిపోయిన తర్వాత అరుణాచలం నుంచి తిరుపతి వచ్చి శ్రీకాళహస్తి దర్శనం చేసుకొని మళ్ళీ మనము కాణిపాక స్వామివారి దర్శనం చేసుకొని వేలూరు నుంచి చిదంబరం రావాలి. సో చిదంబరం వస్తే ఫైనల్ అయిపోతుంది వాయులింగం తర్వాత. మళ్ళీ చిదంబరం నుంచి డైరెక్ట్ బెంగళూరు నుంచి డైరెక్ట్ ఇక్కడికి వచ్చేయచ్చు. అట్లయినా సరే చిదంబరం వెళితే మాత్రం అక్కడ ఇంకొకటి ఉంటుంది మీకు, దాన్ని ఏమంటారు, అది ఇప్పటికీ కేంద్ర పాలితంలో ఉంటుంది, పాండిచేరికి వెళ్ళండి. మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ ఉంటుంది, మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ కూడా వెళ్ళండి. పాండిచేరి కూడా వెళ్ళండి. పాండిచేరిలో కొంచెం విజ్ఞానం తెచ్చుకోండి వెళ్ళి, అది కూడా మంచిది. ఒకసారి వెళ్ళొస్తే తెలుస్తుంది పాండిచేరి అంటే ఏందో. అక్కడికి వెళ్ళి అక్కడ అరబిందో ఆశ్రమం ఉంటుంది, అది కూడా చూడండి. అరబిందో ఆయన ఎంత గొప్ప మనిషి అనుకుంటే, ఆయన జీవితంలో స్వాతంత్రం కోసం కష్టపడి పోరాడుతుంటే ఆయనకు వెన్నుపోట్లు పడిచారు. ఆయన కోపం వచ్చి ఈ స్వాతంత్ర పోరాటంలో ఇంత దుర్మార్గులు తయారవుతుండ్రు, ఇట్లా కాదు, నేను ఒక సమాజాన్ని తయారు చేస్తానని చెప్పి ఆయన అక్కడి నుంచి వెస్ట్ బెంగాల్ నుంచి ఆయన ఇక్కడికి వచ్చి ఆయన పాండిచేరిలో ఒక సిస్టమ్ తయారు చేస్తారు, స్కూలింగ్ సిస్టమ్ తయారు చేస్తారు. బ్యూటిఫుల్ స్కూలింగ్ సిస్టమ్. మీ పిల్లలు చైతన్యంగా ఎదగాలనుకుంటే అరబిందో స్కూల్లో జాయిన్ చేయించండి. అక్కడ స్కూల్లో అడ్మిషన్ దొరికితే అదృష్టం తెలుసా. పాండిచేరి అరబిందో స్కూల్లో అదృష్టం దొరకాలి. పిల్లలు మంచిగా ఆర్టిస్టిక్గా తయారవుతారు, మంచి ఫుల్ మైండ్ సెట్ ఉంటుంది, సూపర్గా తయారవుతారు. దేనికి భయపడరు, అక్కడ చదువుకున్న పిల్లలు లీడర్స్ తయారవుతారు. కాబట్టి కార్తీక మాసంలో దక్షిణ భారతదేశం టూర్ చేయండి. లేదు అంటే ఇంకా జ్యోతిర్లింగాలు, అన్ని జ్యోతిర్లింగాలు తిరగండి. మీకు ఎన్ని వీలైతే అన్ని తిరగండి. డబ్బులు బాగున్నాయంటే అన్ని వేసుకొని తిరగండి, మొత్తం తిరగండి. సోమనాథ్ నుంచి స్టార్ట్ చేయండి. సౌరాష్ట్రే సోమనాథంచ శ్రీశైలే మల్లికార్జునం. కాబట్టి ఒకటి చెప్తాను, ఈ ద్వాదశ జ్యోతిర్లింగాలకు మాత్రం మీరు ఈ శ్లోకం ద్వారా ప్యాటర్న్ పాటించాల్సిన అవసరం లేదు. మీరు ఎక్కడి నుంచి అయినా స్టార్ట్ చేయొచ్చు, ఎక్కడైనా ఎండ్ చేయొచ్చు. కాకపోతే ఇప్పుడు కేదార్నాథ్ దొరకదు, టైం అయిపోయింది. కేదార్నాథ్ మీ కార్తీక మాసం దొరకదు, క్లోజ్ చేసేస్తారు. సో ఇది కార్తీక మాసం రోజు తీర్థయాత్రలు. శివలింగాలు తీర్థయాత్ర చేయాలి, శివక్షేత్రాలు ఎక్కువగా తీర్థయాత్రలు చేయాలి. అందులోపల విష్ణు క్షేత్రాలు వస్తే కూడా మంచిది. చాలా ధన్యవాదాలు గురువు గారు. ఎంత క్లుప్తంగా, చాలా అసలు ఎవరు చెప్పని విధంగా, చాలా అందరికీ అర్థమయ్యే విధంగా ఎలాంటి పుణ్యక్షేత్రాలని దర్శించుకోవాలి కార్తీక మాసంలో తెలియజేసినందుకు చాలా ధన్యవాదాలు గురుగారు. నమస్కారం. శ్రీమాత్రే నమః.